తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి, ఇతను కూడా మొత్తం వీళ్ళందరూ మరి ఏం పిచ్చి పట్టిందో వీళ్ళకి ఎందుకో అర్థం కాదు, కానీ కులపిచ్చబట్టి లేదా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం. అలాగే చిత్తూరు కలెక్టర్ హరినారాయణ, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయండి లిస్టులో. మేము ఇచ్చిన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవాళ మేము చదువుతుంది కాదు. ఇవాళ గిరీష్ ఒక్కడే ఫస్ట్ యాక్షను ఇనిషియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ పోతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు, తర్వాత జైలు కూడా పోతారు. ఎక్కడికి బయటకు ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడేమో, కానీ మీరు మాత్రం సస్పెండ్ అవుతారు, జైలు కన్నా పోతారు. అంతేకాదు చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి, ఇతనైతే చొక్కా లోపలే వైసీపీ కండువ ఉంటుంది అనుకుంటా, ఇతనికి షర్టు లోపలే ఉంటుంది అనుకుంటా వైసీపీ కండువ. మరి ఇతను చదువుకున్న ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు పైన తెలియకుండా గుడ్డలెప్పు తీసుకొని రిష్వంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అక్కడ. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఎవడు ఏ అధికారి కూడా ప్రవర్తించలా, ఇంత కుల పిచ్చితో ప్రవర్తించలా, ఇంత పోస్టింగుల పిచ్చితో ప్రవర్తించలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు మితిమీరినటువంటి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి రిష్వంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు. ఇంకొకతను తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, ఎక్కడికి పోతావా నరసారెడ్డి? నువ్వు ఎక్కడికి పోతావు? రేపు దొరకవా? గిరీష్ అనేవాడిని ఇవాళ సస్పెండ్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చట్ట ఉల్లంఘనకి పాల్పడినటువంటి వాళ్ళు, దొంగ ఓట్లకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు, దొంగ ఓట్లు ఏపిచ్చినటువంటి మీ అధికారులు, ఐఏఎస్ అలాగే ఐపీఎస్, గ్రూప్ 1 సర్వీసుల అధికారులు ఎక్కడికి పోతారు మీరు? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోతారు మీరు అని అడుగుతా ఉన్నా. అలాగే పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఎస్పీ, ఎక్కడికి పోతావు నువ్వు? తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపాడుతున్నాడు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. నిన్నెవడు కాపాడుతాడు? కాబట్టి మిగతా అధికారులు కూడా ఆలోచన చేయాలి, కలెక్టర్లందరిలో ఆలోచన చేయాలి, ఎస్పీలందరూ ఆలోచన చేయాలి, ఏఎస్పీలు, ఏసీపీలు, డిఎస్పీలు, సిఐలు. ఎన్నికల కోడ్ ఇంకొక 10 రోజుల్లో రాబోతా ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని పిచ్చ పిచ్చ యాశాలు గనక వేస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం, సర్వీస్ నుంచి రిమూవ్ అవటం ఖాయం, మీ సర్వీసు రికార్డుని మరకలంటించుకోవటం ఖాయం.